జై శ్రీరామ్ అండి అందరికీ. నిన్న అందరు ఎలా జరుపుకున్నారు మదర్స్ డే? మీ మదర్స్కి హ్యాపీగా విష్ చేస్తూ చాలా హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నా. సో ఒకప్పుడైతే మదర్స్ డే ఇంతలా సెలబ్రేట్ చేసుకోవడం అయితే తెలియదు మా చిన్నప్పుడు. సో ఈ మధ్యకాలంలో ఇలాంటివి మంచి మంచివి రావడం కూడా చాలా మంచిదే అనిపిస్తుంది. ఎన్నో రోజులున్నా సరే పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక రోజున మనం వాళ్ళని గుర్తు తెచ్చుకోవడం అనేది మంచిదే అని నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాంటి రోజులు ఎన్నొచ్చినా తక్కువే. ఆ దిక్కుమాలిన వ్యాలంటైన్స్ డే రోజుల కంటే కూడా ఇలా పేరెంట్స్ని గుర్తుకు తెచ్చుకునే రోజులు ఎన్నొచ్చినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మనందరం ఇంత హ్యాపీ అవుతుంటే అక్కడ వాళ్ళేమో మదర్స్ డే గిఫ్ట్లు అని చెప్పి శారీస్ ఇచ్చుకుంటున్నారు. ఎలా ఉందంటే ఒక అకేషన్ లాగా చూడకుండా దాన్ని కూడా ఒక ప్రమోషనల్ ఇదిలాగా చేసుకునే వాళ్ళని ఏమనాలి చెప్పండి. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ని ప్రమోషనల్ వాల్యూస్ని రెండింటిని ఏకం చేయకూడదు. ప్రమోషనే అండ్ మన రిలేషన్షిప్పే. పేరెంట్స్ది మదర్ అండ్ డాటర్ బాండింగ్ అనేది అసలు వెలకట్టలేని బాండింగ్స్ అనమాట. సో అలాంటి డాటరే కాదండి, సన్స్ కూడా. సో అలాంటిది ఆ డేని ఎంత హ్యాపీగా ఒకళ్ళకొకళ్ళు మంచిగా స్వీట్ తినిపించుకుంటూనో వాళ్ళు లైఫ్ టైం వాళ్ళ మెమొరీస్ అనేవి గుర్తు తెచ్చుకోవడం, కాసేపు నవ్వడం, సరదాగా మాట్లాడుకోవడం. సో ఇలాంటివి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఉంటారండి, చీరలు ఒకళ్ళకొకళ్ళు గిఫ్ట్ ఇచ్చేసుకొని ఆ చీరలు కూడా ఏ షాప్లో అయితే కొన్నారో, ఎంత డిస్కౌంట్కి అయితే కొన్నారో ఆ చీరలు చూపించి ఆ చీర గురించి ఈ డెప్త్ నాలెడ్జ్ ఏదో ఇస్తున్నట్టు 50% ఆఫర్లో ఉన్నాయి కొనుక్కోండి అని చెప్పేసి చెబుతూ ఏంటో నాకు అర్థం కాదు. అసలు అది వీడియో అనేది వాళ్ళ బాండింగ్ని చెప్పడానికి తీసారా, లేకపోతే ఆ శారీ షాప్ని ప్రమోషన్ చేయడం కోసం తీసారా అనేది నాకు అర్థం కావట్లా. కొంతమంది ఏమో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనల్ని కన్న వాళ్ళ కోసం ఒక్క రోజన్నా గుర్తుకు తెచ్చుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని నాలాంటి వాళ్ళు ఆలోచిస్తే, ఇలాంటి వాళ్ళు ఏంటంటే దాన్ని కూడా ఒక ప్రమోషనల్ దాని కింద తీసుకొని వచ్చి ఇప్పుడు గిఫ్ట్లు ఇస్తే ఇచ్చుకున్నారండి. ఆ గిఫ్ట్ గురించి కూడా అంత డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా? ఆ షాప్ పేరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరమా? ఆ షాప్ పేరు కూడా రిమైండ్ చేసి మరీ చెప్తున్నారు. సో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? వాళ్ళ బాండింగ్ చూపిస్తున్నారు అనిపిస్తుందా, లేకపోతే శారీస్ అనేవి కొనుక్కోండి అని చెప్పడానికి ఈ వీడియోస్ అనిపిస్తుందా చెప్పండి. నాకైతే 100% వాళ్ళు ప్రమోషన్ చేసినట్టే ఉంది. ఆ షాప్ ప్రమోషన్ ఇది ఒక వంక పెట్టుకొని ఈరోజు వంక పెట్టుకొని ఆ షాప్ ప్రమోషన్ చేశారు అని అయితే నాకు అనిపిస్తూ ఉందన్నమాట. సో నాకే కాదు, చాలామంది చూసే వాళ్ళకు కూడా, చూసిన వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది. అసలు మన దగ్గర ఉన్న పిల్లలు ఇప్పుడు 4 ఉన్నారనుకోండి. సపోజ్ ఒక పేరెంట్కి 4 కాదులేండి, ఇద్దరే. ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 కంటే ఎక్కువ తీసుకోవట్లేదు కదా, పిల్లల్ని కూడా ఉంచుకోవట్లేదు కదా. సో 2 ఉన్నారనుకోండి. ఒకళ్ళు ఎక్కడో దూరంగా ఉండి ఒకళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం హ్యాపీగా ఆ లేని వాళ్ళతో ఫోన్ కాల్లో మాట్లాడుతూ సరదాగా టైం అనేది స్పెండ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఏంటో వీళ్ళకి ఎమోషన్స్ కూడా కెమెరా పెడితే తప్ప వచ్చేటట్టు లేవండి. కెమెరా ఆన్లో ఉంటేనే ఎమోషన్ అనేది తెలుస్తుంది. అసలు ఇంకో విషయం, నవ్వొచ్చే విషయం ఏంటంటే, ఇప్పుడు మదర్ అండ్ డాటర్ ముద్దులు పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు చంప మీద పెట్టుకొని హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి చెప్పడానికి వాళ్ళకి లిప్స్టిక్ అడ్డు వచ్చేస్తుందంట. అంటకుండా కిస్ చేయడం అనేది, ముక్కుతో కిస్ చేయడం అనేది, దాని పేరు ఏదో చెప్పారబ్బా. సో అలా ఉంటుందంట. అది అసలు ఏం ఎఫెక్షన్ ఉన్నట్టు అండి. అంటే జనాలకి చూపించడానికి మాత్రమే అక్కడ ఒక ఎమోషన్ని వాళ్ళు ప్లే చేస్తున్నారు. సరే, కూతురు అంటే తల్లికి అలా చెప్పేసి ఏదో లిప్స్టిక్ అంటుద్దని కవర్ చేసింది అనుకోండి. ఏమండి, తల్లికి ఏమైందండి? సేమ్ అట్లే పెట్టుద్దంట. మరి అది ఎమోషన్ని ఇస్తున్నట్ట, తీసుకున్నట్ట, ఏమన్నట్టు చెప్పండి. అదేంటంటే వీళ్ళు ఒక బ్రాండ్ని ప్రమోషన్ చేయదలుచుకున్నప్పుడు ఇలాంటి వంకలు వాళ్ళు వెతుక్కొని ఇలాంటి వంకలన్నీ చక్కగా తీసుకొచ్చి అక్కడ అడ్డు పెట్టేసి ఆ ప్రమోషన్ అనేది తెలవకుండా జనాల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఇలా చేస్తారనమాట వీడియోస్. గట్టిగా ఒక పెట్టుకుంటా అంటితే అంటింది, తుడుచుకుంటారు. అంత అవసరమా అండి? ఇప్పుడు లిప్స్టిక్ పోద్దనేంత, అంటే ముద్దు పెట్టుకుంటే లిప్స్టిక్ పోతుంది అని అనుకునే కాడికి ఎందుకు మరి పెట్టుకోవడం? అసలు అవసరమా? పెట్టుకోకుండా వీడియో చేస్తే అయిపోయింది కదా. నీకు కావాల్సింది మీ మదర్ బాండింగ్ అండ్ డాటర్ బాండింగ్. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయండి? లిప్స్టిక్లు పోవద్దు. పోతే ఏమవుతుంది? కొంపలు ఏమన్నా కూలిపోతాయా, లేకపోతే ఏమన్నా సునామీ వచ్చి కొట్టుకొని పోతుందా? ఏమవుతుందండి? అసలు అక్కడ వాళ్ళకే లేదు. ఫస్ట్ బాండింగ్ లెవెల్ అనేది వాళ్ళకే లేదు. పైగా మనకి చూపించడానికి మాత్రం పొలవోమని వచ్చేస్తారండి. అంతసేపు శారీస్ గురించి ఎందుకండి?
అవసరం ఉందంటారా? పోనీ జనాలకు మంచి చెప్పొచ్చు, ఏమండి మీరు ఇలా చేయండి, మీ కూతురికి సర్ప్రైజ్ చేయండి, లేకపోతే కూతుళ్ళకి ఏమమ్మా మీరు చదువుకుంటారు కదా, చదువుకునేటప్పుడు మీకు నచ్చిన ఫీలింగ్ ఏదన్నా ఉండి మీకు నచ్చింది ఏదన్నా ఉంటే ఒక పేపర్ మీద రాసి మీ ఫీలింగ్స్ అనేవి మీ మదర్కి షేర్ చేసుకోండి, అవి ఒక మంచి మెమొరీగా ఉంటాయి. లేకపోతే మీ చిన్నప్పటి ఫొటోస్ ఏమన్నా ఉంటే అవి చక్కగా ఫ్రేమ్ చేయించి ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. లేకపోతే మీరు దూరంగా ఉన్నట్టయితే సడన్ సర్ప్రైజ్ లాగా మీరు వెళ్ళండి, డైరెక్ట్గా వెళ్ళి చక్కగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు వాళ్ళ పక్కనే ఉన్నట్టయితే ఆ రోజున. ఇలాంటివి పెద్దవాళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలాంటివి ఏదన్నా అనిపిస్తుంది కదండి, మనసుకు మంచిగా అనిపించేవి, అలాంటివి షేర్ చేయాలండి, జనాలకు పనికొస్తాయి. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ పిల్లల్ని మంచిగా చదివించుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడో సెటిల్ అవుతారండి. పేరెంట్స్ వెళ్ళలేరు, ఎందుకంటే కాళ్ళ నొప్పులు ఉంటుంది, షుగర్ ఉంటుంది, టైం టు టైం టాబ్లెట్స్ ఉంటాయి, ఎక్కువసేపు జర్నీ చేయలేరు, కాళ్ళు వాపులు వచ్చేస్తాయి, చాలా నరకం అనుభవిస్తారు. అలాంటి తల్లిదండ్రులకి పిల్లల దగ్గర ఉండాలి, పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, పిల్లల్ని చూడాలి అని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు వెళ్ళలేరు. ఈ పిల్లలు కూడా వాళ్ళ షెడ్యూల్స్లో వాళ్ళు బిజీ అయిపోయి, ఉద్యోగాల్లో బిజీ అయిపోయి, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళు కూడా రాలేరు. కనీసం ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే రోజున మీరు ఒక రోజు కుదుర్చుకోండి అమ్మా, కుదుర్చుకొని హ్యాపీగా మీరు వెళ్ళండి. మీరు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా మీరు కళ్ళ ముందు కనిపించేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు డైరెక్ట్గా వెళ్ళండి, వాళ్ళని సర్ప్రైజ్ చేయండి. వాళ్ళకి అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి లేదు. మీరు నగలు, వజ్రాలు, వైడూర్యాలు ఎన్ని ఇప్పించినా మీరు కంటికి కనిపిస్తే వచ్చే ఆనందం ముందు అవన్నీ పోతాయండి అని చెప్పేసి చెప్పాలి. ఒక ఏజ్ వచ్చింది కదా, వాళ్ళకి తెలుసు కదా. సో తెలిసిన తర్వాత ఏం చెప్పాలి, జనాలకి ఇలాంటివి చెప్పాలి, అవి పాటిస్తారు. చక్కగా అందరూ ఫ్యామిలీతో కలిసి ఉంటారు, మంచిగా టైం స్పెండ్ చేస్తారు. మనం అవి ఏవి చెప్పంగా మనకు సంతోషం అంటే చీరలు ఉంటాయి, నగలు ఉంటాయి, లేకపోతే ప్లేస్లు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, రకరకాల షోకేజ్ ఐటమ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అసలు నిజంగా అండి, కొంతమందికి సెన్స్ ఉండి చేస్తారా వీడియోస్, సెన్స్ లేక చేస్తారో తెలియదు. అంటే నేను పర్టికులర్గా ఒకళ్ళ పేరని చెప్పట్లేదండి. యూట్యూబర్స్ చాలామంది కూడా వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడం కోసం అడ్డమైన వంకలన్నీ చెప్తారు. ఎక్కడ ఫుడ్ అండి, ఫుడ్ తింటేనంట కొన్ని పింపుల్స్ కొన్ని ఏయో వచ్చేసాయంట, వాటికంట మళ్ళీ ఇదేంది మొహం అనేది ఆ యాప్లో పెడితే చక్కగా ప్రోడక్ట్స్ వస్తాయంట, అవి రాసుకోవచ్చంట. లేదంటే మీకు ఫుడ్ తిని వచ్చే చెమరకాయలు కానీ, ఎండాకాలంలో వచ్చే చెమరకాయలు కానీ, వెదర్ వల్ల, వాటర్ చేంజ్ వల్ల వచ్చే పనికి మాలిన వాటికి కూడా వీళ్ళు ప్రోడక్ట్స్ అనేవి చెప్తారండి. లేకపోతే బయట ఎండలో తిరిగి రావడం వల్ల అంటే ఇలా మొహం కర్రీ బుగ్గులాగా అయిపోయిద్దంట, అది పూసుకోగానే వెన్నెల కంటే ఎక్కువ కాంతివంతంగా తయారవుతుందంట. ఇలాంటి దరిద్రపు కొట్టి ప్రమోషనల్కి ఒక చిన్న వీడియో అనేది యాడ్ చేసి దాన్ని కనెక్ట్ చేసి తర్వాత ప్రమోషన్ చేస్తారు. ఎంత దరిద్రపు కొట్టు ఉన్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది. జీవితం అంటే వాళ్ళు బతకడం అంటే ప్రమోషన్ కోసమే బతుకుతారండి, మామూలుగా బతకట్లేరు వాళ్ళు. నాకు అలానే అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. సో ప్రతి ఒక్కటి ఎమోషనల్గా కనెక్ట్ చేసి దాన్ని ప్రమోషన్ చేస్తూ వాళ్ళు గడిస్తారు, డబ్బులు గడిస్తారు. చూసే జనాలు ఏమో పిచ్చోళ్ళు. అలా అయిపోతుంది నిజంగా. మనం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం, కానీ వాళ్ళు ఏంటంటే డబ్బులు సంపాదించడం కోసం మనల్ని వాడుకుంటారు, మన ఎమోషనల్ వాల్యూస్ని వాడుకుంటారు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఎన్ని చెప్పినా తక్కువేలేండి. ఇలాంటి పనికిమాలిన వీడియోస్ చూసి మీరు కూడా అలాంటి బట్టలు కొనాలి ఇలాంటివి చేయమాకండి. ఎవరైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, ఆ ఒక్కరోజన్నా స్పెండ్ చేయండి. వాళ్ళకి మీతో పాటు కూర్చొని తినే సంతోషం, మీతో పాటు పక్కనే పడుకునే సంతోషం ఇవ్వండి. వాళ్ళకి ఒక్కరోజన్నా, సంవత్సరానికి ఒక్కరోజన్నా ఇవ్వండి. తల్లులు అంతకంటే ఎక్కువ కోరుకోడండి. మీరేమి తెచ్చి ఇవ్వాల్సిన పని లేదు. మీరు వెళ్ళి వాళ్ళతో పాటు కాసేపు టైం స్పెండ్ చేయండి. లైఫ్ టైం డ్రీమ్ లాగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, నేను చెప్పింది అబద్ధమైతే మనలో ఇంతమంది తల్లులు ఉన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళ ఫీలింగ్ ఇదే ఉంటుంది. 100కి 100%. మీరు కామెంట్స్లో రాయండి, నాకు కూడా అర్థమవుతుంది నేను చెప్పింది కరెక్టో కాదో. సో ఇదేనండి మనకి ఈరోజు అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.